ఈ 10 రూపీస్ డ్రింక్ బాటిల్ ని రిలయన్స్ 22 కోట్లు కొని 18 నెలల్లోనే 1000 కోట్ల బిజినెస్ చేసింది. అండ్ ఇప్పుడు రిలయన్స్ అక్కడ తాగలేదు, FMCG బిజినెస్ లో సుమారుగా 40,000 కోట్ల బిజినెస్ చేద్దామని టార్గెట్ గా పెట్టుకుంది. ఎటువంటి బిజినెస్ చేయలేని ఈ కంపెనీని 22 కోట్లకి కొనాల్సిన అవసరం ఏంటి? రిలయన్స్ దగ్గర ఏమైనా డబ్బులు లేవా, లేదంటే మార్కెటింగ్ కో డిస్ట్రిబ్యూషన్ కి ఏదైనా టీం లేదా? అదేమీ కాదే, ఒక కంపెనీని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ వరకు ప్రతి ఒక్కదాన్ని చేయగలిగే క్యాపబిలిటీ ఉంది ఈ రిలయన్స్ కంపెనీ. అయినప్పటికీ ఎటువంటి బిజినెస్ చేయలేకపోతున్న ఒక కంపెనీని రిలయన్స్ కొని ఎందుకు బిజినెస్ చేస్తుంది? అండ్ నా దగ్గర ఈ ఒక్క క్వశ్చనే కాదు, మన ఇండియాలో సాఫ్ట్ డ్రింక్స్ చాలావే ఉన్నాయి. అందులో ఎక్కువగా మార్కెట్ షేర్ ఉన్న కంపెనీస్ కోకో కోలా అండ్ పెప్సీ. అవన్నీ 20 రూపీస్ కి 250 ml డ్రింక్ ఇస్తుంటే, కానీ ఈ కంపెనీ మాత్రం కేవలం 10 రూపీస్ కి 200 ml అండ్ 20 రూపీస్ కి 500 ml డ్రింక్ ని ఇస్తుంది. రిలయన్స్ కంపెనీ కదా, అంబానీకి ఏం డబ్బులు తక్కువ, తను ఎంతకన్నా ఇవ్వగలరో అని మీరు అనుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా ఎటువంటి బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఆఖరికి చూసేది కేవలం ప్రాఫిట్స్ ని మాత్రమే కదా. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నేను చెప్పేది కాదు, కోకో కోలా కంపెనీ CFO చెప్తున్నారు. అతను ఏం చెప్పారో తెలుసా? క్యాంపా డూయింగ్ గుడ్ కీప్స్ అస్ షార్ప్ అని చెప్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత నాకైతే ఏమనిపించింది తెలుసా? ఈ కోకో కోలా కంపెనీ కూడా ఈ రిలయన్స్ కి చెందిన క్యాంపా కోలాని చూసి భయపడుతుందని తెలుస్తుంది. అసలు ఈ రిలయన్స్ కంపెనీకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలో పని ఏంటి? అక్కడ ఎక్కడో క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్న ఈ రిలయన్స్ కంపెనీ ఎందుకు ఈ కొత్త సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది? వీళ్ళు కేవలం ఈ క్యాంపా కోలాని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయలేదు. కోకో కోలాకి ఈ క్యాంపా కోలాని ఇంట్రడ్యూస్ చేస్తే, థమ్స్ అప్ కి క్యాంపా పవర్, స్ప్రైట్ కి క్యాంపా లెమన్, మిరిండా అండ్ ఫాంటా కి క్యాంపా ఆరెంజ్, ఎనర్జీ డ్రింక్ అయిన స్ట్రింగ్ కి రన్నర్ అండ్ క్యాంపా క్రికెట్ ని లాంచ్ చేశారు. అండ్ ఆఖరికి రెడ్ బుల్ కి కూడా రిలయన్స్ స్పిన్నర్ అనే డ్రింక్ ని ఇంట్రడ్యూస్ చేసింది. గత 50 ఏళ్లుగా బిజినెస్ చేస్తున్న ఈ బిస్లరీ కంపెనీకి కాంపీట్ గా ఈ క్యాంపా వాళ్ళు క్యాంపా షూర్ ని లాంచ్ చేసి బిస్లరీకి కాంపిటీషన్ వచ్చారు. బిస్లరీ 8 రూపీస్ 20 రూపీస్ కి వాళ్ళ బాటిల్స్ అమ్ముతుంటుంటే, ఈ క్యాంపా షూర్ మాత్రం 5 రూపీస్ కి ఒక వాటర్ బాటిల్ ని తీసుకొచ్చారు. నేను వీటన్నిటి గురించి అండ్ ముఖ్యంగా ఈ క్యాంపా కోలా గురించి మాట్లాడుకుంటుంటే నాకు 2016 గుర్తుకు వస్తుంది. 2016 లో కూడా ఈ రిలయన్స్ కంపెనీ జియోతో టెలికాం బిజినెస్ లోకి ఎంటర్ అవ్వి ఏం చేసిందో మనందరికీ తెలుసు. అప్పట్లో ఎంత ఎక్స్పెన్సివ్ రేట్స్ తో ఉన్న ఈ టెలికాం టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కాంపీట్ చేయడం కోసం ఫ్రీగా వీళ్ళ జియో సర్వీస్ ని ఇస్తూ, ఎప్పుడైతే ఈ జియో కంపెనీ మార్కెట్ షేర్ గెయిన్ అయ్యిందో అప్పుడు వెంటనే వీళ్ళ ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులకి అమ్మడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మన ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మూతపడిన తర్వాత వీళ్ళ అసలైన గేమ్ ని స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు వీళ్ళ టెలికాం టారిఫ్స్ ని పెంచుతూనే ఉన్నారు. కానీ సేమ్ అలానే ఈ క్యాంపా కోలాలో కూడా అలా జరుగుతుందా? నేనైతే జరగదని చెప్తా. ఈ క్యాంపా కోలా గురించి తెలుసుకోవాలనుకుంటే మనం 50 ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళాలి. 1977 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఫెరా అనే రెగ్యులేషన్ ని తీసుకురావడంతో చాలా ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఆ రెగ్యులేషన్ నచ్చక ఈ కోకో కోలా కంపెనీ కూడా మన ఇండియా నుంచి బయటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో మన ఇండియాలో చాలా కోలా కంపెనీస్ ఇంట్రడ్యూస్ అయ్యాయి, లైక్ థమ్స్ అప్, గోల్డ్ స్పాట్ అండ్ క్యాంపా కోలా. ఈ క్యాంపా కోలా ఈ ప్యూర్ డ్రింక్స్ కంపెనీ వాళ్ళది. వీళ్ళ స్లోగన్ ఏదైతే ద గ్రేట్ ఇండియన్ టేస్ట్ ఉందో ఆ స్లోగన్ తో ఈ డ్రింక్ చాలా మంచి బిజినెస్ చేసింది. చాలా మంది సెలబ్రిటీస్, క్రికెట్ ప్లేయర్స్ ఇంకా చాలా మంది ఈ డ్రింక్ ని కొని తాగుతూ ఉండేవారు. అలా 1977 నుంచి 1990 వరకు సుమారుగా 15 ఏళ్ల వరకు ఈ క్యాంపా కోలా మన ఇండియాని రూల్ చేసిందనే చెప్పొచ్చు. కానీ ఈ 1990 తర్వాత మన ఇండియాలోకి ఏదైతే ఎకనామిక్స్ లిబరలైజేషన్ వచ్చిందో దానితో మన ఇండియాలో చాలా ఫారెన్ కంపెనీస్ ఎంటర్ అయ్యాయి. ఇలా ఎంటర్ అవడంతో ఆ టైంలో ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే ఉందో దానిలో 80% మార్కెట్ షేర్ ఈ క్యాంపా కోలాకు ఉన్నప్పుడు మళ్ళీ మన ఇండియాలోకి ఈ పెప్సీ అండ్ కోకో కోలా ఎంటర్ అవ్వి వాళ్ళ దగ్గర ఉన్న ఫేమ్ అండ్ మనీతో ఎంతమంది సెలబ్రిటీస్, యాక్టర్స్ అండ్ స్పోర్ట్స్ ప్లేయర్స్ వీళ్ళందరితో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ మన ప్రజలకి ఈ కంపెనీ గురించి ఎండోర్స్ చేస్తూ ఎంతో మార్కెటింగ్ చేశారు. అండ్ వీళ్ళకి కాంపిటీషన్ గా వచ్చిన థమ్స్ అప్, స్ప్రైట్, గోల్డ్ స్పాట్ ఏవైతే ఉన్నాయి వాటిలన్నిటిని ఈ కోకో కోలా కంపెనీ కొనేసింది. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న ఈ కోకో కోలా కంపెనీని ఈ క్యాంపా కోలా కాంపీట్ చేయకపోవడంతో ఈ క్యాంపా కోలా చాలా చోట్ల మూతపడే సిచ్యువేషన్ కి వచ్చింది. 2000 టైం కి ఈ క్యాంపా కోలాకి ఎటువంటి బిజినెస్ లేదు. కానీ అదే సమయంలో ఈ రిలయన్స్ కంపెనీ ఏదైతే పెట్రోకెమికల్ బిజినెస్ చేస్తుందో అప్పుడు ఈ రిలయన్స్ కంపెనీ ఆలోచించింది ఒకటే, మనం చేసేది రెన్యూబుల్ ఎనర్జీ కాదు, కేవలం క్రూడ్ ఆయిల్ బిజినెస్ కదా. కొన్ని రోజులకి క్రూడ్ ఆయిల్ దొరకకపోతే ఈ రిలయన్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించి ఈ కంపెనీని ఎన్నో విధాలుగా డైవర్సిఫై చేశారు. ఆ కంపెనీస్ లోదే ఈ క్యాంపా కోలా కంపెనీ కూడా. కానీ ఈ క్యాంపా కోలా కంపెనీని 2022 లో ఈ రిలయన్స్ కంపెనీ అక్వైర్ చేసుకుని 22 crores కి మాత్రమే కొన్న ఈ కంపెనీని కేవలం 18 నెలల్లోనే సుమారు
సుమారుగా 1000 కోట్ల బిజినెస్ చేసింది. ఈ కోకోకోలా అండ్ పెప్సీ కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఎంతో మంది సెలబ్రిటీస్ అండ్ స్పోర్ట్స్ యాక్టర్స్ తో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ వీళ్ళ విజిబిలిటీస్ ని ప్రతి చోట చూపించేవారు. అండ్ వీళ్ళ మార్కెటింగ్ ఎక్కడికక్కడ చేస్తూ ప్రతి చోట హిట్ అయ్యేలానే చేసేవారు. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి చిన్న చిన్న షాప్స్ లోని ఈ పెప్సీ అండ్ కోకోకోలా ఫ్రీగా ఫ్రిడ్జెస్ నిస్తూ ఆ ఫ్రిడ్జెస్ లో కేవలం మా ప్రొడక్ట్స్ మాత్రమే పెట్టాలి అని చెప్తూ ఆ చిన్న చిన్న షాప్స్ లో కూడా ఫ్రీ మార్కెటింగ్ చేసుకునేది ఈ పెప్సీ అండ్ కోకోకోలా. చిన్న చిన్న షాప్ వాళ్ళకి ఫ్రీగా ఫ్రిడ్జ్ ఇస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అలాగని ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్రీగా ఇస్తున్నాయంటే దాని వెనక ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి గల కారణం ఈ మార్కెటింగ్ కోసమే. మరి ఈ రిలయన్స్ ఏమన్నా తక్కువ? దీని వెనకున్నది ఎవరు? అంబానీ. ఈ పెప్సీ అండ్ కోకోకోలా కంట మోస్ట్ అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ తో ఇప్పుడు ముందుకు వచ్చింది. ఫస్ట్ వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయగలిగి కూడా ఒక డెడ్ కంపెనీని కొని ఎందుకు బిజినెస్ చేస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. రిలయన్స్ కూడా తెలుసు వాళ్ళు స్క్రాచ్ నుంచి ఒక కంపెనీని స్టార్ట్ చేసిన సక్సెస్ అవుతారు అని. కానీ ఎటువంటి బిజినెస్ చేయాలని ఈ క్యాంపోకోలా కంపెనీని కొనడానికి గల కారణాలు ఏంటి తెలుసా? నాస్ట్రాలజియా. అంటే 2000s లో పుట్టిన వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు ఈ క్యాంపోకోలా అంటే ఏంటో అని. కానీ 90s లో ఎవరైతే డ్రింక్స్ తాగేవారో వాళ్ళందరికీ గుర్తుకు వచ్చేది ఈ కోకోకోలా పెప్సీ కాదు, క్యాంపోకోలా. అప్పట్లో ఎంత సక్సెస్ అయిందో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మీ పేరెంట్స్ కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ క్యాంపోకోలా గురించి. సో అలాంటి ఈ క్యాంపోకోలా ఎటువంటి బిజినెస్ చేయకపోయినా ఇనిషియల్ గా వీళ్ళ మార్కెటింగ్ అనేది కొంచెం తక్కువగానే చేసినా వీళ్ళకి ఏదైతే ప్రీవియస్ మార్కెట్ లో మంచి పేరుందో అది చాలా మంది ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రింక్ ని కొనడానికి చూస్తారు. సపోజ్ ఒక కంపెనీని ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అండ్ సేల్స్ టీమ్స్ ని ఎంత మందిని పెట్టాలి. సపోజ్ పెట్టామే అనుకోండి, దానికి ఎంత మార్కెటింగ్ చేయాలి? 20 crores తో మార్కెటింగ్ అవుతుందా? అవ్వదు కదా. కానీ అదే 20 crores తో ఒక కంపెనీనే కొనేస్తే దానికి ఎటువంటి మార్కెటింగ్ కూడా నీడ్ లేదు. ఎందుకంటే ప్రీవియస్ గా ఏదైతే ఈ క్యాంపోకోలాకి మంచి పేరు ఉందో అది ప్రజల్లో ఎలానో ఉంది. సో ఎటువంటి మార్కెటింగ్ చేయకుండానే కేవలం 22 crores తోటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అండ్ మార్కెట్ లో ఒక మంచి పేరును కూడా పొందింది ఈ రిలయన్స్ గ్రూప్. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ దగ్గరికి వస్తే మన ఇండియాలో ఈ కోకోకోలా అండ్ పెప్సీ ప్రతి చిన్న చిన్న షాప్స్ లోని ఫ్రీగా ఫ్రిడ్జెస్ ని ఇచ్చింది నిజమే. కానీ ఈ రిలయన్స్ గ్రూప్ కూడా ఇలానే అంటే చేసింది, కానీ అక్కడ తాగలేదు. ఈ కోకోకోలా అండ్ పెప్సీ లాగే ఈ క్యాంపోకోలా కూడా ఫ్రీగా ప్రతి షాప్ కి ఫ్రిడ్జెస్ ఇస్తూ ఆ ఫ్రిడ్జెస్ లో కేవలం వాళ్ళ ప్రొడక్ట్స్ ని మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేది. కానీ క్యాంపోకోలా అక్కడ తాగలేదు. మిగిలిన కంపెనీస్ కంట ఈ షాప్ కీపర్స్ కి ఇంకా ఎక్కువ బెటర్ ఆపర్చునిటీని ఇచ్చింది, అదే మార్జిన్స్. సపోజ్ కోకోకోలా అమ్మితే 5 to 6% మార్జిన్ వస్తే ఈ క్యాంపోకోలా డ్రింక్ ని అమ్మితే మాత్రం సుమారుగా 20% మార్జిన్ వస్తుంది. అండ్ అక్కడతో ఆగలేదు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ షాప్ కీపర్స్ దగ్గర కూడా మంచిగానే స్ట్రాటజీస్ ని యూజ్ చేసింది. మరి మనలాంటి కన్స్యూమర్స్ దగ్గరికి రావాలంటే మనకు కూడా ఏదో ఒక అడ్వాంటేజ్ ఇవ్వాలి కదా. అక్కడే తీసుకొచ్చింది ప్రైస్ వార్. క్యాంపోకోలా కంపెనీ 10 రూపీస్ కి 200 ml ఇస్తుంటే కోకోకోలా మాత్రం 20 రూపీస్ కి 250 ml ఇస్తుంది. కానీ అదే 20 రూపీస్ కి ఈ క్యాంపోకోలా 500 ml డ్రింక్ ఇస్తుంది. అంటే సుమారుగా 50% ఎక్కువ. వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ లో ఇది ఒక్కటే కాదు, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కూడా ఉంది. ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ ని లాంచ్ చేశారో అంటే అది ఎంత మంచి ప్రొడక్ట్ అయినా అమ్మడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండాలి, లేదంటే ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. కానీ ఈ రిలయన్స్ కంపెనీకి ఆ రెండు ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్ ని లాంచ్ చేశారో ఆ ప్రొడక్ట్ ని ఫ్రీగా మార్కెటింగ్ చేయడానికి వీళ్ళ జియో ప్లాట్ఫామ్ ఉంది కదా, జియో హాట్స్టార్, అందులో మార్కెటింగ్ చేశారు. దాని తర్వాత ఈ ప్రొడక్ట్ ని అమ్మడానికి వీళ్ళకి ఏదైతే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయో అక్కడ వీళ్ళ ప్రొడక్ట్ విజిబిలిటీస్ ని పెంచారు. ఇది మీకే వదిలేస్తున్నా, మీరు చెప్పండి. మీరు దాహంతో ఒక షాప్ కి వెళ్ళారు, మీరు డ్రింక్ తాగుదామని వెళ్ళారు. ఎలానో క్యాంపోకోలా ఎక్కువ మార్జిన్ ఇస్తుంది కాబట్టి షాప్ కీపర్ ఎక్కువగా అదే ఉంచడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మీరు షాప్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రింక్ అడిగారు అనుకోండి, ఆ షాప్ కీపర్ ఏది ఇవ్వడానికి ట్రై చేస్తారు? ఎక్కువ మార్జిన్ వచ్చినా ఈ క్యాంపోకోలానే కదా. మనం కూడా ఏం ఆలోచిస్తాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం, తక్కువ ప్రైజే కదా, నచ్చకపోతే నెక్స్ట్ టైం కొనడం మానేద్దామని అనుకుంటాం. ఒకవేళ డ్రింక్ నచ్చకపోతే 10 రూపీస్ కి ఇది ఇస్తున్నారు కదా, ఈ ప్రైస్ కి ఇది వర్త్ అని అనుకుంటాం కదా. మీరైతే ఏమనుకుంటారో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ రిలయన్స్ కంపెనీకి ఏదైతే రిలయన్స్ స్టోర్ ఉందో మన ఇండియాలో సుమారుగా 1800+ స్టోర్స్ ఉండేవి. ఆ 1800 స్టోర్స్ లోని ఈ క్యాంపోకోలాస్ ని ఒక మంచి ప్లేస్ లో విజిబిలిటీగా పెట్టారనుకోండి, ఖచ్చితంగా కస్టమర్స్ కొంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం ఒక కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అంటే వాళ్ళకి నచ్చింది కొనట్లేదు, వాళ్ళకి ఏదైతే అవైలబిలిటీగా ఉంటుందో దానిని చూసి మాత్రమే ఆ ప్రొడక్ట్ ని కొంటున్నారని ఒక రీసెర్చ్ రిపోర్ట్ లో వచ్చింది. సేమ్ అలానే ఇక్కడ ఈ విజిబిలిటీ గేమ్ ని ఈ రిలయన్స్ గ్రూప్ ఆడుతూ ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు. కానీ రిలయన్స్ గ్రూప్ ఈ డ్రింక్స్ లో మాత్రమే ఆగలేదు. ఇప్పుడు మన ఇండియాలో ఎంతో ప్రీమియం గా చూస్తున్న వాటర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయింది. కొన్ని డికేట్స్ గా ఎంతో సక్సెస్ఫుల్ గా
రన్ చేస్తున్న ఈ బిస్లరీ కంపెనీ ఏదైతే ఉందో ఈ క్యాంపస్ ష్యూర్ కంపెనీని చూసి అది చాలా భయపడుతుంది. ఎందుకంటే 8 రూపీస్ అండ్ 20 రూపీస్ కి అమ్ముతున్న ఈ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపకోలో మాత్రం కేవలం 5 రూపీస్ కి ఒక వాటర్ బాటిల్ ని లాంచ్ చేసింది. అండ్ దానితో పాటు బిస్లరీ ఇంత సక్సెస్ఫుల్ అవడానికి గల కారణం ఏంటి? ట్రస్ట్. సేమ్ అదే ట్రస్ట్ రిలయన్స్ తెచ్చుకోవడం కష్టమా? కాదు కదా. అండ్ వీళ్ళకి ఎన్ని బిజినెసెస్ ఉన్నాయో అది మనం చెప్పక్కర్నే లేదు. కానీ అలాంటి ఈ రిలయన్స్ గ్రూప్ బయటకు వచ్చి మా వాటర్ కూడా ప్యూర్ గానే ఉంటుందని చెప్తే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి? ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ బిస్లరీ గ్రూప్ కి ఈ క్యాంపస్ ష్యూర్ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో అది ఒక థ్రెడ్ అనే చెప్పాలి. కానీ ఇవన్నీ ష్యూర్ గా సక్సెస్ అవుతాయా అంటే చెప్పలేం. అదేంటి, జియో కూడా ఇలానే లాంచ్ అయింది కదా, సేమ్ ఇలాంటి స్ట్రాటజీస్ ని యూజ్ చేసింది కదా, మరి అది సక్సెస్ అయినప్పుడు ఈ రిలయన్స్ కంపెనీ ఈ క్యాంపస్ ష్యూర్ కానీ ఈ క్యాంపస్ కోలా కానీ ఎందుకు సక్సెస్ అవ్వదని మీరు అనుకోవచ్చు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? మన ఇండియాలో ఈ రిలయన్స్ గ్రూప్ కి చెందిన చాలా రిలయన్స్ స్టోర్స్ క్లోజ్ అయ్యాయి. సుమారుగా 2000 స్టోర్స్ కి పైగానే ఈ రిలయన్స్ క్లోజ్ చేసింది. ఎందుకంటే బిజినెస్ లేకపోవడం వల్ల. అండ్ ఇదనే కాదు, ఈ రిలయన్స్ గ్రూప్ బుక్స్ అండ్ స్టేషనరీ ప్రొడక్ట్స్ ని అమ్మడం కోసం కొన్ని స్టోర్స్ ని లాంచ్ చేసి నష్టాల్లో క్లోజ్ చేసేసింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఈ రిలయన్స్ కంపెనీ కేవలం ప్రతి సెగ్మెంట్ లోనే బిజినెస్ ని విన్ అవ్వట్లేదు, కొన్ని సెగ్మెంట్స్ లో లాస్ అవుతుంది. లాస్ అయిన దాన్ని క్లోజ్ కూడా చేస్తుంది. మేబీ ఈ క్యాంపస్ కూడా సక్సెస్ అవ్వచ్చు, ఈ క్యాంపస్ షోర్ కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ అది టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఈ కంపెనీ అనేది చాలా సింపుల్ వేతో మంచి స్ట్రాటజీస్ తో సక్సెస్ అవడానికి దగ్గరగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. కానీ హూ నోస్ ఈ కంపెనీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో, ఎలా పర్ఫామ్ చేస్తుందో అని ఇదంతా టైమే డిసైడ్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ క్యాంపకోలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.